కోర్టు సినిమాకి ఒక ఆల్టర్నేటివ్ టైటిల్ అనేది ఉంటే అదేంటి? సత్యమేవ జయతే. నైస్. ఓకే, మీ టాప్ 3 ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ నాని? నాని అమ్మో ఆయన సినిమాలు భీములు కబడ్డీ జట్టు, ఓకే, అలా మొదలైంది, జెర్సీ. జెర్సీ డన్. ఓకే, ఒకవేళ మీలో యాజ్ అ డైరెక్టర్ మీలో మీరు ఒక క్వాలిటీ చేంజ్ చేయాలి అనుకుంటే అదేంటది? యూ యువర్ సెల్ఫ్ విల్ హ్యావ్ వన్ సెల్ఫ్ ఐ హ్యావ్ సెల్ఫ్ అసెస్మెంట్ వెరీ ఆఫన్ అండ్ వెరీ ఫ్రీక్వెంట్. నేను ఏం చేస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని, ఓహో ఇది ప్రాబ్లమా, వెంటనే ఐ విల్ రెక్టిఫై ఇమీడియట్లీ. నాకు ఎవరో క్రిటిక్స్ అవసరం లేదు, నాకు నేనే క్రిటిక్. అందుకనే అడుగుతాను. వెంకీలో రవితేజ గారిలో ఫీల్ అవుతుంటాను, అద్దం ముందుకు వెళ్ళి నన్ను తిట్టుకొని ఇట్లాంటివి ఉంటాయి. సెల్ఫ్ అసెస్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బిఫోర్ సమ్మన్ సేయింగ్ ఇట్ ఐ ఓన్లీ రియలైజ్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మార్చుకోవాలి డైరెక్షన్ అంటే ఏమో యాక్టర్సే చెప్పాలి, టార్చర్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయి చెప్తుంది కదా టార్చర్ పెట్టాడని జగదీష్. అమ్మాయే కాదండి, అందరూ. అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి చెప్పేసింది. శివాజీ గారి దగ్గర నుంచి కూడా, శివాజీ గారు కూడా చెప్తారు, మొండోడు బ్లంట్ అండి అది. అంటే రాసుకునేటప్పుడు ఈ సీన్ ఇలా రావాలి, ఈ డైలాగ్ ఇలా డెలివర్ అవ్వాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలని మనం కొన్ని అనేసుకున్నప్పుడు అది కొంచెం మనకి ఆ టఫ్నెస్ ఉంటుంది. మనం ఒకటి అనేసుకొని వచ్చినప్పుడు అది రావాలి అనుకుంటాం కదా. No, you should not compromise on that quality. It's very important. నేను ఫస్ట్ మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీలో మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న క్వాలిటీ అని అనుకున్నా. అది కూడా చెప్పండి. I had a very great. మీలో మీరు చేంజ్ చేసుకునే క్వాలిటీ ఏంటి? పంక్చువాలిటీ అండి, టైం సెన్స్. వెరీ బ్యాడ్ అట్ టైం సెన్స్. వెరీ బ్యాడ్. వరస్ట్. షూటింగ్ లోనే టైం కి వెళ్ళేవారా? అందరు యాక్టర్లన్నీ కూర్చున్న తర్వాత మీరు ఎప్పుడో వచ్చారు? లేదు, టైం కి చేసే రెండు పనులు, సినిమాకి వెళ్ళడం, షూటింగ్ కి వెళ్ళడం. అంతేనా? మూడోది నెరేషన్కి వెళ్ళడం. ఈ మూడే టైం కి చేస్తాను నేను. మిగతా అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళడం కూడా మిస్ అవుతుందేమో కానీ టైమింగ్ రెండు మాత్రం పక్క. నెరేషన్కి వెళ్ళేటప్పుడు, షూట్కి వెళ్ళేటప్పుడు. అంటే మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్తే 1 hour ముందు చెప్పాలన్నమాట మీకు. అట్లాంటిది ఏదో ప్లాన్ చేయాలండి. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను వాచ్ కూడా వాడను, నా చేతి వాచ్ ఉండదు. బికాజ్ ఎప్పుడో వెరీ టీనేజ్ డేస్ లోనే ఒక గొప్ప వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి అన్నాడు నాతో, ఇఫ్ యూ వేర్ వాచ్, నీ రెస్ట్కి వాచ్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ లేట్. టైంకి ఉంటేనే నీకు వాచ్ పెట్టుకునే రైట్ ఉంటుంది, నీకు అర్హత. నువ్వు టైంకి వెళ్ళకపోతే నీకు వాచ్ పెట్టుకునే అర్హత లేదు అన్నాడు. ఆ రోజు తీసేసాను వాచ్, ఇంక పెట్టుకోలే. అంతేగాని టైం మాత్రం నా వల్ల అవ్వలేదు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఆల్వేస్ లేట్ కమర్, కాలేజ్ కానీ ప్రతిదానికి లేట్. దట్ యు వాంట్ టు చేంజ్. లెట్స్ సీ ఎలా అవుతుందో తెలియట్లేదు. ఓకే, ద ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్. ఇప్పటిన్న యంగ్ ఫిల్మ్ మేకర్స్, అంటే 1 సినిమా 2 సినిమాలు 3 సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్స్ మీరు బాగా అడ్మైర్ చేసేవాళ్ళు ఎవరు? హూ డు యూ థింక్ ది రియలీ గుడ్? నాగశ్విన్. అంటే న్యూ ఏజ్ అన్నారు కాబట్టి ఇంత ఆలోచిస్తున్నాను, లేదంటే ఇమీడియట్లీ పిక్. మీ ఫేవరెట్ కృష్ణవంశీ మా అందరికీ తెలుసు, అది కాకుండా చెప్పండి. కృష్ణవంశీ గారు మాకు తెలుసు. న్యూ ఏజ్ అంటే నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా డైరెక్టర్లు అందరూ అనుకుంటా, నేను అనుకుంటా వాళ్ళందరూ రోల్ మోడల్స్ అండి. స్టేజ్ మీద కూడా చెప్పినట్టు, నేను నాన్నగారు అపాయింట్మెంట్ కోసం 8 నెలలు వెయిట్ చేశానని చెప్పాను కదా. ఆ 8 నెలలు మై ఫుడ్, మై ఎనర్జీ, మై స్ట్రెంగ్త్ అన్ని వాళ్ళే కుదిరినప్పుడల్లా వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ ఉండడం, వాళ్ళ స్పీచ్లు చూస్తూ ఉండడం, ఇవన్నీ చేసేవాడు. అంటే సమ్డే నేను కూడా ఇక్కడికి వెళ్ళాలి అంటే ఆ 8 నెలలు నా టార్గెట్ అదే కదా, దానికోసమే కదా నేను వెయిట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళనే చూద్దాం, అందుకే వాళ్ళని రోల్ మోడల్స్ అని కోట్ చేశాను.